నా గుండెల్లో కొలువైలన్నా. హాయ్, ప్రెస్ రాడ్. దిస్ ఈజ్ సాల్మన్ రాజ్ ఫ్రమ్ వరంగల్. ఈ రోజున విజయం యొక్క రహస్యం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రహస్యం అంటే ఏంటి? చేసిన పనులు తెలియకుండా చేసేది. చాలామంది చేస్తూ ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చేసినవి కొన్ని దాచిపెడుతూ ఉంటారు. కానీ విజయ్ ఒక హీరోగా విజయ్ కొన్ని ప్రజలకు చేసినటువంటి పనులన్నీ కూడా తన జీవితంలో ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయాన్ని ఇచ్చాయా అంటే తప్పకుండా విజయాన్ని ఇచ్చాయనే చెప్పుకోవాలి. మరొక విషయం ఏంటంటే విజయ్ ఎప్పటికీ కూడా నేను జోసెఫ్ నన్ను ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అయినప్పటికీ కూడా తను ఎలక్షన్కి ముందుగా అలాగే రాజకీయానికి ఎంట్రన్స్ ఇస్తూ తనకు చర్చిలో కూడా మోకాళ్ళపైన వెళ్తూ తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా రాజకీయంలోకి వచ్చిన తర్వాత మరలా రిప్లై చేసి మాట్లాడతారేమో అని తన యొక్క ప్రసారంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఫోటోను చూపిస్తూ రాజకీయంలోకి ఎంట్రన్స్ అయ్యాడు. సో ఇలా రావటం, ఇవన్నీ జరగటం చాలా మంచిది అనిపించింది. తన విశ్వాసాన్ని ఎవరు కూడా రేపు ప్రశ్నించకుండా ముందే తన విశ్వాసాన్ని చూపించుకున్నాడు. సో ఒకసారి మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. నా గుండెల్లో కొలువైలన్నా. రైట్, చూశారు కదా, తన విశ్వాసాన్ని ముందుగానే ప్రకటించుకున్నాడు. అయితే ఈ విజయానికి రహస్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అదేంటో తను చేసినటువంటి పనులన్నిటిని గురించి ఒక వీడియోని మీ కొరకు ప్రత్యేకంగా ప్రచారం చేయడం వల్ల గెలిచాడు అనుకుంటున్నారా మీరు? 25 years నుంచి చేస్తున్నాడు సేవ. లీస్ట్ చెప్తా చూడండి. 1996లో చెన్నై వరదలకి డొనేషన్ చేశారు. 1998లో చెన్నై రైన్ వల్ల బాధపడుతున్న పబ్లిక్ డైరెక్ట్ గా డొనేషన్ చేశారు. 1999లో కార్గో వార్ సోల్జర్స్ కి డొనేషన్ చేశారు. 2001లో గుజరాత్ ఎర్త్క్వేక్ కి డొనేషన్ చేశారు. 2004లో సునామీ రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. 2004 క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. 2007, 2018 ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసి తలపతి ఫ్రీ స్కూల్ పెట్టారు. 2008 తమిళ ఏలం హంగర్ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారు. 2009లో ఫ్రీ కంప్యూటర్ సెంటర్ తెరిచారు. 2010లో ఒక 300 పూర్ ఫ్యామిలీస్ కి డైరెక్ట్ గా డొనేషన్ చేశారు. 2011లో వెల్ఫేర్ యాక్టివిటీస్ చేశారు. అంటే తన బర్త్డే రోజు పుట్టిన బేబీస్ కి గోల్డ్ డ్రింక్స్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ మ్యారేజ్ చేస్తున్నారు. 2011లో చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేశారు. అంగవైకల్యం గారు వాళ్ళకి డొనేషన్ చేశారు. ఐ డొనేషన్ క్యాంపెయినింగ్ చేపించారు. ఇంకా ఒక చైల్డ్ బేబీకి హార్ట్ సర్జరీ చేపించారు. 2012 నుంచి ఎడ్యుకేషన్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే బాగా చదివిన ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం. అది కంటిన్యూ చేస్తూ వచ్చారు ప్రతి ఇయర్ కూడా. ఇంకా 2014 వెల్ఫేర్ యాక్టివిటీస్, 2015లో చెన్నై ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇచ్చారు. 2015లో నేపాల్ ఫ్లడ్ కి డబ్బులు ఇచ్చారు. 2017లో జల్లికట్టు ప్రొటెక్ట్ చేపించింది విజయ్ గారు. 2018లో అనిత అనే ఒక దళిత మహిళ చదువు కోసం సూసైడ్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆమె ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. 2018లో కేరళ ఫ్లడ్ కి డొనేషన్ చేశారు. 2020లో బ్లడ్ డొనేషన్ చేసి ఒక యాప్ ని కూడా రిలీజ్ చేశారు. అది 2022 దాకా కంటిన్యూ చేశారు. 2023లో నెలలో వరదలు వస్తే దానికి డొనేషన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లాంగ్ వీడియో అవుతుంది. మీకు కావాలంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేద్దాం. రైట్, చూసారు కదా, ఎవరైనప్పటికీ కూడా మనము ఎప్పుడు పైన చూస్తాం, పైన చూసినటువంటి విషయాలను మాత్రమే టార్గెట్ చేస్తాం. కానీ తను చేసినటువంటి పునాది నుండి ఫౌండేషన్ అంత చక్కగా వేసుకుంటూ వచ్చి, అంటే కొన్ని సంవత్సరాల కష్టాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల యొక్క పనులన్నిటిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు. నిజంగా ఆ పనుల ద్వారానే ఈ రోజున ఒక సీఎం కుర్చీలో విజయ్ గారు కూర్చోబోతున్నారు. వన్స్ అగైన్ కంగ్రాట్స్. సో ఈ సమయంలో నేను ఒక బైబిల్ రెఫరెన్స్ని మీకు కోట్ చేసి వినిపించాలని నేను అనుకుంటాను. నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను ఇచ్చుటకు సిద్ధపరిచినటువంటి జీతం నా దగ్గర ఉంది అని. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక విశ్వాసం పైన టార్గెట్లో నిలబడి ప్రజలకు ఎప్పుడైతే మంచి పనులు చేస్తాడో, ఎప్పుడైతే మనిషి గౌరవిస్తాడో, ఎప్పుడైతే మనిషి మరొక వ్యక్తిని గౌరవించి మాట్లాడతాడో, మరొక మనిషికి సహాయం చేస్తాడో, మరొక మనిషితో సహవాసం కలిగి ఉంటాడో, మరొక వ్యక్తిని ప్రేమిస్తూ నిన్ను వాళ్ళని పొరుగువని ప్రేమించమన్నటువంటి ఒక బైబిల్ ఒక వచనాన్ని ప్రేమించడం ప్రారంభిస్తారో, ఇలాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఇలాంటి స్టేజీలోనే నిలబడబోతున్నారు.
అంటే దీని అర్థం ఏంటంటే తను చేసినటువంటి పనులు, చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు వారు గెలిపించారు, యేసుక్రీస్తు వారు నిలబెట్టారు. ఓకే, ఆయన నిలబెట్టవచ్చు, కానీ ఆ మనిషి ఎన్నుకోవటానికి, ఆ మనిషిని ఎన్నుకోవటానికి, దేవుడు ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే తను చేసినటువంటి క్రియలో ఏ మంచి క్రియలైతే చేయగలిగాడో, ఏ మంచి మాటలు నడవగలిగాడో, ఎవరైనా సరే ఏ ప్రజలైనప్పటికీ కూడా మంచి శ్రేష్టమైనవి చేయడానికి అందరూ ఎప్పుడైతే ప్రజల వైపు నడవాలని ఇష్టపడతారో వారిని జీవము కలిగిన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారు. ఈ రోజున విజయ్ గారి జీవితంలో అదే జరిగింది. కాబట్టి విజయ్, జోసఫ్, సో ఇవన్నీ ఇప్పుడు జోసఫ్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఎప్పుడు కూడా మూవీలో కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చెప్పలేదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఫోటోను పట్టుకొని బయటికి రావటము, ఆ చర్చిలో మోకాళ్ళ పైన నడవటం బట్టి ఇప్పుడు జోసఫ్గా పరిచయం చేస్తున్నారు. కానీ మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా జోసఫ్ విజయ్ అని, లేకుంటే విజయ్ జోసఫ్ అని, లేకుంటే జోసఫ్ గారే విజయ్ అని, ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మనము మాట్లాడుకోలేదు. అయితే తన యొక్క రాజకీయ పథకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం కర్ణాటకలో చూసినప్పుడు, తెలంగాణలో చూసినప్పుడు కూడా ఈ ఫ్రీ బస్ అనేది చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు అందరూ కూడా ప్రకటన చేశారు. అలాగే 6 గ్యాస్ బుడ్లు లేక గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని, ఇలాంటి విద్య గురించి, వైద్యం గురించి ఎప్పుడైతే ఇలాంటి విషయాలు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చి నిజంగా ఒకేసారి ఇప్పుడు గమనించండి, ఒక ఎమ్మెల్యేగానో ఒక మంత్రిగానో ముందుగా పోటీ చేసి తర్వాత సీఎం అయ్యాడంటే అది వేరే విషయం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా తన విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నటువంటి ఈ విజయ్ ఎప్పుడైతే ఎలక్షన్లోకి వెళ్ళాడో నిజంగా ప్రజలందరూ అతనికి చక్కని అవకాశం ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, మూవీ ఆర్టిస్ట్గా చక్కగా. వారు ఉన్నప్పుడు వారి కాలంలో కూడా వారిని నిజంగా అనేక పర్యాయములు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటూ వచ్చేసారు. అలాగే తమిళనాడులో మరి జయలలిత గారు కూడా మూవీ మరి హీరోయిన్గా పనిచేసినప్పటికీ కూడా వారికి కూడా సీఎం పదవిని ప్రజలు ఇచ్చేశారు. అంటే ప్రజలు ఎప్పటికీ కూడా మోసపోరండి, ఎప్పటికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తారు. కాబట్టి నిజంగా చాలామందికి అవకాశాలు వచ్చాయి, కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు. ఈ సమయంలో మరి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరి ఉపకార ధర్మము చేయటం మరొకటి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి విజయ్ కూడా అందరినీ మరి ఇప్పుడు పదవి వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత కొన్ని విషయాల్లో కొంత వెనకాడుగు వేయకుండా ప్రమాణ స్వీకారం నుంచి మొదలుకుంటే చివరికి ఈ 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చి, ప్రజలకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని ప్రజలకు ఇచ్చి, తన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కుటుంబానికి ఇచ్చి, పరిపాలన విషయంలో పర్ఫెక్ట్గా తను చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వారికి అలాగే ఆ ప్రజలందరికీ, అందులో ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను వన్స్ అగైన్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ప్రజలను, ప్రభుత్వాన్ని క్షేమకరమైనటువంటి పద్ధతులు నడిపించండి. దేవుడు కూడా అదే కోరుకుంటూ మీకు పదవులు అప్పగించాడు కనుక మీరందరూ కూడా క్షేమకరంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. వన్స్ అగైన్ జోసఫ్ విజయ్ గారికి ప్రైజ్ ద లార్డ్. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. చక్కని ఆరోగ్యములు కలిగి పరిపాలన క్రమముగా నడిపిస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.